నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణుప్రియ. మనం ఇల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యంగా చూసేది ఏంటి? మనం స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, లేదా కట్టిన ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ, స్థలాలు కొనుక్కునేటప్పుడు కానీ ముందు మనం వాస్తు బాగుందా లేదా అని చూసుకుంటాం. అలా చూసుకోవాలి. కనీసం మనకి కొంత తెలిసి ఉండాలిగా. చూసుకోవాలి అంటే వాస్తులో వేటిని తెలుసుకోవాలి, వాస్తులో వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు ఉదయ్ భాస్కర్ గారు, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే డివైన్ ఆస్ట్రాలజర్. ఇప్పుడు గురువుగారి ద్వారా మనం వాస్తు సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే. ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు ఇల్లు వాస్తు పద్ధతిగా ఉండాలి అని అంటారు కదా గురువుగారు. పెద్దలు పూర్వం దాన్ని నమ్మి వాస్తు ప్రకారమే నిర్మాణం చేసేవారట కదా. అసలు వాస్తు శాస్త్రాన్ని గురించి ముందుగా తెలుసుకోవాలంటే ఏ విషయాలు తెలుసుకోవాలి గురువుగారు? వాస్తు శాస్త్రం అనేదమ్మా పూర్వం నుంచి కూడా ఉంది. మహర్షులు చాలా గ్రంథాలు, ఒక 250 గ్రంథాల పైన రాశారు. ఆయా కాలాల్లో అనేక రూపాంతరాలు చెందుతూ వచ్చింది వాస్తు. పూర్వం ఆదిమానవుడు చెట్టు తొర్ర చేసుకుని తొర్రలో నివాసం ఉండేవాడు. తర్వాత ఆకులు అలా కట్టుకుని వస్త్రాలు లేనప్పుడు జీవించారు. తదనంతర పరిణామక్రమం చెందుతూ వృక్షాలతో, వాటి యొక్క ఆకులతో నిర్మాణం చేసుకోవటం, ఎండ వాన సూర్యరశ్మి నుంచి, అలాగే ప్రకృతి ఉపద్రవాల నుంచి రక్షించుకుంటాకి గృహ నిర్మాణం జీవితానికి అలా చేసుకుంటూ అనేక పరిణామక్రమం, సృష్టి పరిణామక్రమంలో అనేక మార్పులు చెందించబడి ప్రాచీన వాస్తు నేడు ఆధునిక వాస్తుగా రూపాంతరం చెంది అనేక విధాలుగా మార్కెట్లో ఉంది. సో ప్రాచీన వాస్తు గురించి చెప్పుకోవాలంటే మన వాస్తు శాస్త్రంలో 8 దిక్కులు ఉన్నాయి. ఆ 8 దిక్కుల్లో తూర్పు ఆగ్నేయం 2, మూడవది దక్షిణం, నైరుతి 4, పశ్చిమం 5, వాయువ్యం 6, ఉత్తరం 7, ఈశాన్యం 8 దిక్కులు. ఈ 8 దిక్కులకు కూడా 8 వర్గులుగా విభజించడం జరిగింది. ఈ తూర్పున ఉన్నది ఆ వర్గు తీసుకున్నారు. ధూమ్రాయం రెండవది. ఈ 8 ఆయాలు ముందు మనం పరిశీలించుకుంటే తూర్పున ధ్వజాయం, ఆగ్నేయం ధూమ్రాయం, దక్షిణం సింహాయం, నైరుతి శ్వానాయం, పశ్చిమం వృషభాయం, వాయువ్యం కరాయం, ఉత్తరం ధ్వజాయం, అష్టమం వర్గు కాకాయం ఈశాన్యం. అలాగే ఈ 8 ఆయాలకి ఆ వర్గులో ఉన్న దిక్కు తూర్పు దిక్కు అయింది. కావర్గు ఆగ్నేయం, చావర్గు దక్షిణం, తావర్గు నైరుతి, తావర్గు పశ్చిమం, పావర్గు వచ్చేసి ఈశాన్యం వాయువ్యం, యావర్గు ఉత్తరం, శావర్గు స్వర్గు ఏమవుద్దంటేనమ్మా ఈశాన్యం. ఈ అక్కచెట్ట తప్ప ఎస అని 8 వర్గులు, 8 దిక్కులు, 8 ఆయాలు ఏర్పాటు చేయడం జరిగింది మన శాస్త్రకారులు. అలాగే దీనికి ధ్వజాయానికి ఇక్కడ గరుడు పక్షి, ధూమాయానికి మార్జాలం, సింహాయానికి సింహం, అలాగే శ్వానాయానికి శ్వానం శునకం, అలాగే వృషభాయానికి సర్పయోని, కరాయానికి మూషికయోని, గజాయానికి ఏనుగు, అలాగే శశికయోని శ్వానాయానికి ఇచ్చి మళ్ళీ దిక్పాలకుల కింద అష్టదిక్కులకి దిక్పాలకులు అధిపతులు. తూర్పుకి ఇంద్రుడు అధిపతి, అలాగే ఆగ్నేయానికి అగ్ని అధిపతి, అలాగే దక్షిణానికి యముడు అధిపతి, నైరుతికి నిరుతి అనే రాక్షసుడు అధిపతి, అలాగే పశ్చిమానికి వరుణుడు అధిపతి, వాయువ్యానికి వాయువు అధిపతి, అలాగే ఉత్తరానికి కుబేరుడు అధిపతి, ఈశాన్యానికి ఈశానుడు అనే అధిదేవతలుగా ఉండి ఈ 8 వర్గుల్లో 8 ఆయాల్లో అష్టక వర్గులో కూడా ఆ వర్గులో నామ ప్రథమాక్షరాన్ని బట్టి ఆ వర్గులో ఏ అక్షరం ఉన్న వ్యక్తులు ఈ ఆ వర్గులోకి వస్తారనేది తీసుకుంటే ఆ ఈ ఊ, అరు ఏ ఐ ఓ ఈ పేర్లు ఉన్న వ్యక్తులు ఆ వర్గులో ఉంటారు. అలాగే కావర్గులో కాక్క గాగ్గ జ్ఞ వాళ్ళు కావర్గు,
చావర్గులో చాచ జాజ్య ఇణి చావర్గులో ఉంటారు. నామ ప్రథమాక్షరం, పేరులో ప్రథమాక్షరం తీసుకునేవాళ్ళు. అలాగే టావర్గులో టాటా డాడా అన్న. అలాగే వృషభాయంలో తావర్గులో తాతా దాదా అన్న పేరు ప్రథమాక్షరం కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే కరాయంలో పావర్గులో పాపా బాబా అమ్మ. అలాగే గజాయంలో యారాలా వ అనే అక్షరం పేర్లు కలిగిన వాళ్ళని ఈ యావర్గు తీసుకోవాలి, స్వవర్గ అవుద్ది ఇది. అలాగే శేష షాహ ఈ పేర్లు కలిగిన వాళ్ళు కాకాయంలో ఉంటారు, ఈశాన్యం స్వవర్గ అవుద్ది. ఇక వాస్తులో మైవాస్తు ఒక శ్లోకం చెప్పింది. స్వర్గే ధనలాభంచ ద్వితీయం అరవేశకం, తృతీయం వేసమిత్యాహు, చతుర్థం వ్యాధిపీడనం, పంచమం రిపుస్థానం, షష్టమం కలహం ధ్రువం, సప్తమం సర్వసౌభాగ్యం, అష్టమం మరణం ధ్రువం అని చెప్పిందమ్మా. అంటే స్వర్గులో ఇల్లు నిర్మించుకుంటే ధనలాభం అని చెప్పింది. సో ఈ ఆ వర్గులో ఉన్న వాళ్ళకి, ఈ నామాక్షరాలు కలిగిన వాళ్ళకి ఇది స్వవర్గ అవుద్ది. సో సువర్గే ధనలాభంచ అంటే ఒక ఇంటిని దీర్ఘచతురస్రంగాని చతురస్రంగాని స్థలాన్ని తీసుకుని దాంట్లో ఈ వర్గులో ఉన్న వ్యక్తులకు ఇక్కడ స్వవర్గ అవుద్దమ్మా. ఏది ఆ ఇవు ఈ అక్షర నామాక్షరాల్లో కలిగిన వాళ్ళకి ఇది సువర్గ అవుద్ది. వాళ్ళ నామంలో మొదటి అక్షరం. సువర్గే ధనలాభం అంటే ఈ స్థలంలో తూర్పుని ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేయాలి, పశ్చిమం ఖాళీ ఉండాలి. అర్థమైందమ్మా శాస్త్రం ఇది. తూర్పునికి చేర్చి ఇల్లు నిర్మించి పశ్చిమం ఖాళీ ఉంటే వీళ్ళకి స్వక్షేత్రంలో ఇల్లు అవుద్ది, వీళ్ళకి ధనలాభం వస్తుంది. శత్రుక్షేత్రంలో ఇల్లు నిర్మించకూడదు. పంచమం శత్రుక్షేత్రం అంటే పశ్చిమానికి చేర్చి ఇల్లు ఉండకూడదు నిర్మాణంలో. ఈ ఆవర్గు వాళ్ళకి ఇది పశ్చిమం పనిచేయదు. తూర్పు రోడ్డు వచ్చి పశ్చిమాన్ని నిర్మించి తూర్పు సింహద్వారం పనిచేయదమ్మా. అర్థమైందమ్మా. స్వవర్గ అంటే ఇక్కడ ఇళ్ళ నిర్మాణం పశ్చిమ సింహద్వారం పనిచేస్తుంది వీళ్ళకి ఉండాలి ఈ ఆవర్గులో ఉన్న వాళ్ళకి. అలాగే మిత్రక్షేత్రంలో నిర్మాణం చేసుకుంటే దక్షిణ సింహద్వారం పనిచేస్తుంది. అలాగే వీళ్ళకి పనికొచ్చేది దీనికి తృతీయంలో కూడా కట్టుకుంటే ఈ వర్గు వాళ్ళకి ఉత్తర సింహద్వారం కూడా పనికొస్తుంది. వీళ్ళకి పనికిరాని సింహద్వారం అంటే ఏదన్నా ఉందంటే తూర్పు సింహద్వారం పనిచేయదమ్మా. ఇక్కడ ఈ 8 వర్గులు ఉన్నాయి కదా, ఈ వర్గులు పనిచేయవమ్మా. కావర్గు పనిచేయదు, అలాగే శానాయం పనిచేయదు, కరాయం పనిచేయదు, శావర్గులో కాకాయం కూడా పనిచేయదు. ఈ 8 ఆయాల్లో పనికొచ్చే ఆయాలు ఏంటంటే 1 ధ్వజాయం, 3 సింహాయం ఇల్లు కట్టుకుంటా పనికొచ్చాయి, 5 వృషభాయం, 7 గజాయం. ఈ 4 ఆయాలే 1, 3, 5, 7 ఆయాలే గృహ నిర్మాణానికి పనికొస్తాయి. 2, 4, 6, 8 కాకాయం, అదే ధూమ్రాయం, అలాగే శానాయం, కరాయం, కాకాయం. ఈ 4 ఆయాలు పనిచేయవమ్మా. ఈ వర్గులో ఉన్నోళ్ళు, ఈ ఆయంలో ఉన్నోళ్ళని మనం ఇక్కడ తీసుకోవాలి. 1, 2ని ధ్వజాయం తీసుకోవాలి, అలాగే 4, 3ని సింహాయం తీసుకోవాలి, 5, 6ని వృషభాయం తీసుకోవాలి, 7, 8ని గజాయం తీసుకోవాలి. ఈ వర్గులోకి తీసుకోవాలి. ఈ పేరు ఈ కాకా జ్ఞా వాళ్ళు కూడా ధ్వజాయంలోకి వచ్చి ఇదే స్వవర్గగా తీసుకోవాలి. ఇది శత్రువర్గ అవుద్దమ్మా వీళ్ళిద్దరికి కూడా. సో అప్పుడు వీళ్ళిద్దరికీ పనికొచ్చే సింహద్వారం ఏంటంటే 1 దక్షిణం, 2ది పనమర, 3ది ఉత్తరం. వీళ్ళకి ఇక్కడికి వచ్చేటప్పటికి సింహాయం శానాయాలకి ఈ వర్గులకి టా వర్గులకి పనికొచ్చేది ఇది స్వవర్గ అవుద్దమ్మా. వీళ్ళకి పనికొచ్చేది ఉత్తర సింహద్వారం ఏమ్మా. దక్షిణ సింహద్వారం పనిచేయదు, ఉత్తరం చేసి ఇల్లు కట్టకూడదు, ఇది స్వవర్గ అవుద్ది. 2వది మిత్రక్షేత్రం సప్తమం వరకు ఇదవుద్ది కనుక తూర్పు చేసి ఇల్లు కట్టుకోవచ్చు. వీళ్ళకి పనికొచ్చేది పనవర సింహద్వారం పనికొస్తుంది. 2వది వీళ్ళకి పనికిరాంది ఏదన్నా ఉందంటే దక్షిణ సింహద్వారం పనిచేయదు సింహాయం వాళ్ళకి. ఓన్లీ ఉత్తర సింహద్వారం, పనవర సింహద్వారం, తూర్పు సింహద్వారం 3 సింహద్వారాలు ఈ 2 వర్గుల్లో ఉన్న వాళ్ళకి పనిచేస్తాయి. అలాగే ఇలాగ వృషభాయం, కరాయం ఈ 2 వర్గులు, తా ప ఈ 2 వర్గుల్లో ఉన్న వాళ్ళని మన స్వవర్గ ఇది తీసుకోవాలి.
సువర్గులో నిర్మాణం చేసుకుంటే తూర్పు సింహద్వారం పనికొస్తుంది వీళ్ళకి. వీళ్ళకి పనికిరాంది పనవట సింహద్వారం. అలాగే మిత్రక్షేత్రంలో ఇల్లు నిర్మాణం చేసుకుంటే పనికొచ్చేది ఉత్తర సింహద్వారం. అలాగే 3వ స్థానంలో ఇల్లు నిర్మాణం చేసుకుంటే దక్షిణ సింహద్వారం కూడా పనికొస్తుందమ్మా. బాగా పనికొచ్చేవి అంటే వీళ్ళకి పనికొచ్చేది తూర్పు ఉత్తర సింహద్వారాలు మంచిది. ఏది ఈ 2 వర్గుల వాళ్ళకి. అలాగే ఇక గజాయం కాకాయం 2 కలిపి యా శ వర్గుల్ని తీసుకుంటే వీళ్ళకి పనికొచ్చేది స్వర్గీయ ధనలాభంచ అంటే స్వర్గులో ఇల్లు నిర్మించుకుంటే దక్షిణ సింహద్వారం పనికొస్తుంది ఈ 2 పేర్లలో ఉన్న వాళ్ళకి. అలాగే ఉత్తర సింహద్వారం పనిచేయదు. యారాలావ వాళ్ళకి, శేషషాహ వాళ్ళకి ఉత్తర సింహద్వారం పనిచేయదు. అలాగే మిత్రక్షేత్రంలో ఇల్లు కట్టుకుంటే, సప్తమంలో ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి పనికొచ్చేది దక్షిణ సింహద్వారం ప్లస్ తూర్పు సింహద్వారం, రెండోది పనవట సింహద్వారం. దక్షిణమును తూర్పు బాగా మంచిది. ఇక లేని ఆప్షన్ అప్పుడు పశ్చిమ సింహద్వారం పెట్టి కట్టుకోవచ్చు. వీళ్ళకి మాత్రం ఉత్తర సింహద్వారం పనిచేయదమ్మా. ఇది ద్వారాలు గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఫండమెంటల్స్ మెయిన్గా తీసుకుని ఆ ఉన్న స్థలాలని చతురస్రం చేసుకుని వీళ్ళు ఏ వర్గులో ఉన్నారు, ఏ వర్గులో నిర్మించాలి, ఏ వర్గులో పెట్టి ఇళ్ళు నిర్మాణం చేయాలి, ప్లస్ దీనికి స్థలానికి ఏకాశీతి పదం, శతపదం, చతుషష్ఠి పదం అని 2-3 పదాలు ఉన్నాయమ్మా. ఆ పద విభజన కూడా చేసుకుని దానికి అధిదేవతలు ఉంటారు. ఇవన్నీ తీసుకోవచ్చు. తీసుకున్నా సరే మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే భూమి ఆకృతుల్ని చతురస్రంగా నిర్మాణం తీసుకుని దాంట్లో ఏ వర్గులో ఉన్నారు, ఏ వర్గు శత్రువర్గ అవుద్ది చూసుకుని వాళ్ళకి ఇక్కడ జ్యోతి వాస్తులో పదాలు ఉన్నాయమ్మా. ఒకటి పూర్ణపదం, 2 భిన్న పదం. ఈ 2 పదాలు ఉన్నాయి. పూర్ణపదం ఎప్పుడు కూడా బేస్ సంఖ్యలో ఉంటుంది. భిన్న పదం సరి సంఖ్యలో ఉండొచ్చు. ఉన్నా దానికి మళ్ళీ పక్కన వేరే వస్తాయమ్మా. సో ఈ పూర్ణపద భిన్న పదాల్లో మన శాస్త్రాలు, మన పెద్దలు, జ్యోతిష పండితులు చెప్పింది ఏంటంటే పూర్ణపదమే మంచిది ఇల్లు నిర్మాణం చేసుకుంటాకి. ఆ పూర్ణపదంలో కూడా బేస్ సంఖ్యలో ఉండటం వల్ల పదం ఆయాలు, ఈ మూలాయాలు రావు. సరి సంఖ్యలో పదం తీసుకుంటే 2, 4, 6, 8 ఆయాలు వస్తాయి. అదే బేస్ సంఖ్యలో పదం తీసుకుంటే 1, 3, 5, 7 ఆయాలు వస్తాయి. సో బేస్ సంఖ్యలో పదం 63, 67, 69, 87, 89, 103, 111, 117, 141 అని బేస్ సంఖ్యలో పదాలు తీసుకుని మనం ఈ వ్యక్తులు గృహ నిర్మాణం చేసుకునే వ్యక్తులకి ఏ పదంకి నవవర్గ గణితం, ఏకాదశి వర్గ గణితం, అష్టాదశి వర్గ గణితం అని 3 వర్గులు గణితాలు ఉన్నాయమ్మా. ఆ గణితాలలో ఈ నామాక్షరం కలిగిన ఉదాహరణకి ఆ ఉంది, అరుంధతి, అచ్యుతరావు, వీళ్ళు ఈ పేర్లు ఉన్న వాళ్ళకి ఈ వర్గు తీసుకుని ఈ వర్గులో వీళ్ళకి ఆయం ఎంత వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది, ధనం, రుణం ఎంత వస్తుంది, నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రం గృహ నక్షత్రం యజమాని నక్షత్రానికి తారాబలం ఏంటి చూసుకుని మెయిన్గా ఈ 5 వర్గులైనా శ్రేష్టం ఉండాలమ్మా. ఒకటేంటి ఆయం శ్రేష్టంగా ఉండాలి. రెండోది ఆయుష్ మినిమం 60 సంవత్సరాలు తగ్గకూడదు. 120 సంవత్సరాల వరకు వస్తుంది ఆయుష్. అది ఆయుష్, ఆ ఇంటికి వచ్చే ధనం, రుణం కన్నా ధనం ఎక్కువ రావాలి. రెండోది నక్షత్రం, యజమాని నక్షత్రానికి ఈ నక్షత్రం గృహ నక్షత్రం తారాబలం 2, 4, 6, 8 ఉంటే మంచిది. తారాబలం 1, 3, 5, 7 అవ్వకూడదు. ఇది చూసుకుని బేసికల్గా 10 ఇంటూ అడుగుల్లో మార్చి దాన్ని వెడల్పుతో భాగించి ఉడికొస్తే అది కట్టుకుని వేయాలి. ఇవాళ ఏ సిద్ధాంతి కూడా ఇది ఫాలో అవ్వట్లేదు. ప్రేక్షకులందరూ గమనించండి. పదం ఎప్పుడు గజాల్లో ఉంటుంది, గజపాదం అని కాదండి. పదం ఎప్పుడు కూడా గజాల్లో ఉంటుంది. గజాన్ని అడుగుల్లో మార్చుకుని దాన్ని వెడల్పుతో భాగిస్తే వచ్చేది పొడవు అవుద్ది. ఆ పొడవు ఇంటూ వెడల్పు కొడితే మళ్ళీ వచ్చేది పదం అవుద్ది. ఈ పదం యజమానికి
సూటబుల్గా ఉందా లేదా అని చూసుకుని గృహ నిర్మాణం చేసుకుని ఆ ఇంటికి గాలి వెలుతురు సక్రమంగా ప్రసరిస్తున్నాయా లేదా అది కూడా పెట్టుకుంటేనే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇక్కడ సూర్యుడు సరిగ్గా కాంతి ప్రసరణ జరగకపోయినా వెలుతురు గాలి రాకపోయినా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు అనారోగ్యం పాలవుతారు. ఇది సైన్సేనమ్మా. వాస్తు అంటే ఒక రకమైన సైన్సే, జ్యోతిష్యం కూడా సైన్సే, మ్యాథ్సే, అంతా గణితం క్యాలిక్యులేషన్ మీద ఉంది. సైన్స్ మ్యాథ్స్తోనే నడుస్తుంది సృష్టి అంతా కూడా. పూర్వం ఋషులు గ్రంథాలు రాశారు కాబట్టి శాస్త్రం అన్నారు. ఇప్పుడు మనం సైంటిస్టులు రీసెర్చ్ చేసి వీళ్ళు గ్రంథాలే రాసేది తీసేసి సబ్మిట్ చేస్తున్నారు కదా, పిహెచ్డి చేసి, దీన్ని కూడా గ్రంథమే అంటాం. సో ఇవాళ దీన్ని సైన్స్ అంటున్నాం మనం. ఒకప్పుడు శాస్త్రమే, ఇప్పుడు సైన్స్గా రూపాంతరం చెందింది. సో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకుని దాని ప్రకారం వెళ్ళటం మంచిది. ఇక్కడ 6 8 చెప్పే సిద్ధాంతాలంతా కూడా కరెక్ట్ కాదమ్మా. మీ పేరు మీద 8 ఉంది, మీ పేరు మీద అది ఏమి లేదు. ఇక్కడ పేర్ల మీద ఏమీ లేదమ్మా. పేర్ల మీద పదాలు ఉన్నాయి, ఆ పదాలని మనం వాడుకోవాలి తప్ప పేర్ల మీద ఇంటి నిర్మాణం అనేది శుద్ధ అబద్ధం. ఈ పేర్ల మీద పేర్లు వాడమని ఉంది ఇది వాస్తులో. ఈ పేర్ల మీద మీకు ఎంత ఉంది, మీ ఇంటి పేరు మీకు 6 ఉంది, 6 8 మీ పేరు మీద ఉంది అనేది చెప్పేదంతా కూడా కరెక్ట్ కాదు. సో ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉంది పదం, ఆ పదం పూర్ణ పదం తీసుకోండి, ఆ ఇల్లు కట్టించుకోండి, గాలి వెలుతురు వచ్చేటట్టు చూసుకోండి, శుభ్రంగా సుఖశాంతులుగా ఆరోగ్యంగా 4 కాలాల పాటు ఉంటారు. అదమ్మా. ఆరోగ్యంగా ఉండాలి. మనం ఇంటి నిర్మాణం చేసుకున్న తర్వాత ఆరోగ్యంగాను ధనయోగంతోనూ ముఖ్యంగా సంతోషంగా ఉండాలి అంటే మనకి వాస్తు శాస్త్రం మీద కనీస పరిజ్ఞానం ఉండాలి. అందుకోసమనే దాన్ని కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. వీడియో చూడండి, ఇక్కడ మనకి పూర్ణ పదాలు అవి చెప్పారు. దాన్ని బట్టి మనకి ఏది కలిసి వస్తుంది అనే విషయాన్ని కూడా వివరంగా చెప్పారు. వాటిని అనుసరించి తీసుకుంటే కొంతవరకు మనం సంతోషంగా ఉండగలుగుతాం అని గురువుగారు చెప్తున్నారు. అయితే గురువుగారు ఇంటి నిర్మాణంలో ముఖ్యంగా ఏదైనా స్థలం కానీ కట్టిన ఇల్లు కానీ కొనేటప్పుడు చాలామంది దగ్గర వింటున్న మాట ఏంటంటే రోడ్డు సోల ఉంది, వీధి పోటు ఉంది ఈ ఇంటికి లేదా ఈ షాప్కి లేదా ఇక్కడ అని చెప్తుంటారు. అసలు వీధి పోటు అంటే ఏంటి, అది ఉంటుందా, దాని ప్రభావం ఆ ఇంటి మీద కానీ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద కానీ ఎంత ఉంటుంది? రైట్, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. వీధి పోటు సిద్ధాంతాలు ఎక్కువైపోయారు కాబట్టి మీరు అడగడం తప్పులేదు. వీధి పోట్ల గురించి జనాల్లోకి ప్రచారం బాగా తీసుకెళ్ళి మా సిద్ధాంతులు వీధిపోటు అనే కత్తిని తీసుకుని ప్రజల్ని బాకులు పెట్టి పొడిసేస్తున్నారు. సో పాపం చంపేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అసలు వీధిపోటు గురించి తీసుకుంటే ఉదాహరణకి తూర్పు అనుకుందాం. సరే, ఈ తూర్పుకి ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి తూర్పు ఈశాన్యం ఉచ్చిస్తానం ఇక్కడ ఉంటే వీధిపోటు మంచిదన్నాడు. తర్వాత ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఇక్కడ ఉంటే మంచిదన్నాడు. ఇది దక్షిణ ఆగ్నేయం ఉచ్చిస్థానం, ఈ వీధిపోటు మంచిది. తూర్పు ఆగ్నేయం వీధిపోటు మంచిది కాదు. అలాగే దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి 2 వీధిపోట్లు మంచిది కాదు. పశ్చిమ వాయువ్యం వీధిపోటు మంచిది, ఉత్తర వాయువ్యం వీధిపోటు మంచిది కాదు. ఇక్కడ ఏం గేట్లు పెట్టకూడదు, నడవకూడదు అని చెప్పుకొచ్చారు శాస్త్రకారులు. ఈ ఉచ్చి నీచ స్థానాలని, ఈ ఉచ్చి నీచ స్థానాలు అనేవి ఎత్తు పల్లాలకు సంబంధించినవే కానీ ఉచ్చి అంటే ఎత్తు, నీచంటే పల్లమమ్మ, ఇయే తప్ప ఇలా ఈశాన్యాలకు ఉచ్చులు ఆగ్నేయం నీచులు ఇది ఎక్కడ లేదు. ఇది ఒకటి క్రియేట్ చేసి వచ్చింది. నేను ఒక గ్రంథం రాసి దీనికి నేను స్థానాధిపతులు ఇలా నేను ఒకటి క్రియేట్ చేస్తే అదే ప్రజల్లోకి పుస్తకాలు అమ్మేసుకుంటే అదే వెళ్ళిపోద్ది. సో అవన్నీ కాదు. జనరల్గా వీధిపోటు అనేది ఎక్కడున్నా సరే మినిమం సైట్కి 100 మీటర్ల దూరం ఉండాలి. ఆ 100 మీటర్ల పరిమాణం దూరం ఉండి నిత్యం రద్దీగా రాకపోకలు జరగాలి ఆ వీధిలో. అంటే వెహికల్స్ వెళ్తా వస్తా పోతా ఉంటే అప్పుడు ప్రభావం చూపిస్తుంది. అది ప్రభావం ఏంటి సైన్స్ అంటే చెప్పనమ్మా. మనకి గాలిలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని 3 కణాలు ఉన్నాయి కదా. ఇవి మన వెహికల్స్తో మనతో పాటు వేగంగా ప్రయాణం చేస్తాయి మనం వెళ్ళేటప్పుడు. ఇక్కడ వీధిపోటు ఉందనుకుందాం ఉదాహరణకి. ఇక్కడ స్పీడ్గా వచ్చేసిన వెహికల్ ఒకసారి ఇలా తిరుగుద్ది, టర్న్ అవుద్ది ఇటో అటో కదమ్మా. అయినప్పుడు అక్కడ ఆ కణాలు వచ్చి తగిలితే మనతో పాటు టర్న్ అవ్వాయి, అవి వచ్చిన వేగానికి తిన్నంగా వెళ్ళిపోతాయి. ప్రయాణం ఒకసారి తిరగనప్పుడు ఏమవుద్దంటే ఆ కణ ప్రభావం ఇక్కడున్న దాని మీద పడద్ది.
అదే వీధిపోటు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇదే ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇది ఇల్లు అనుకుందాం. ఇక్కడ వీధిపోటు దోషాలని చెప్పారు కదమ్మా. నైరుతి, పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి వీధిపోటు దోషం అని ఎందుకు చెప్పారంటే సైన్సే. ఇంటికి ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ వీధిపోటు వస్తే ఈ వచ్చిన కిరణాలు తిన్నంగా బెడ్రూమ్లో ఉన్న వ్యక్తులకి తగులుతాయి కాబట్టి ఆ వ్యక్తి మీద మానసిక దీని మీద పనిచేస్తాయి కాబట్టి ఇది తప్పని చెప్పారు. ఇదే సైన్స్ అమ్మ. అర్థమైందా? సరే, రెండోది ఏం లేదు. ఈ వీధిపోటు గురించి జనాలు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీధిపోట్లకి మధ్యలో ప్రధాన దారి ఉంటే ఈ వీధిపోటు ప్రభావాలు ఉన్న స్థలం మీద పనిచేయవని ఉంది. మినిమం 100 మీటర్ల పైనుండి నిత్యం రాకపోకలు జరిగితేనే వీధిపోటి అని ఉందమ్మా. రెండోది ఈ ఉచ్చ నీచ స్థానాలు అనేది పెద్ద సంబంధం విషయం కాదు. సో కొంచెం ఒకసారి పరిశీలన చేసుకుని స్థలం కొనుక్కునేటప్పుడు చూసుకుని కొనుక్కోవడం అనేది ఉత్తమమైంది. ఇక చాలామందికి ఉన్న అనుమానం గురువుగారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఇంత పరిజ్ఞానం తెలియకపోయినా దక్షిణం ముఖంగా దక్షిణంలో సింహద్వారం ఉన్న ఇల్లు ఎక్కువ శాతంగా తీసుకోరు. దక్షిణం వైపు అదొక కల్పితం తీసుకొచ్చారమ్మా. ఏది మూలా నక్షత్రంలో పుడితే జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, మూలా నక్షత్రం మొదటి పాదం 3 డిగ్రీలు మహాదోషం. ఆ పాదాల్లో పుడితే అసలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని తీసుకొచ్చేసి వాళ్ళకి పెళ్ళి అవ్వకపోతే అట్టమ్మా. పుట్టిన ప్రతి వ్యక్తికి పెళ్ళి అవుతుంది కదా. దోషం అనేది చెప్పి ఇలా తీసుకొచ్చి దాన్ని బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయేటప్పటికి అమ్మో మూలా నక్షత్రమా, మాకొద్దు ఈ అమ్మాయిని. మరి అమ్మవారు పుట్టింది మూలా నక్షత్రమే కదా. ఇక్కడ నక్షత్రాలు ఉన్నాయి, వాటికి కొంచెం ఇది ఇచ్చారు. కానీ ఏదైనా దీన్ని ఇది చేసి అనేది తప్పు. ఇప్పుడు మీరేం అడిగారు? దక్షిణం వైపు ముఖద్వారం ఏమీ లేదమ్మా. ఈ వర్గులో, ఈ 2 వర్గుల్లో ఉన్నవాళ్ళు ఇల్లు ఇక్కడ నిర్మాణం చేసుకుంటే దక్షిణం సింహద్వారం శుభ్రంగా కట్టుకోవచ్చు. కాకపోతే దక్షిణ సింహద్వారం కట్టాలంటే దక్షిణం రోడ్డు ఉండాలి. ఇది శాస్త్ర నియమం. ఏ పక్క అయినా సింహద్వారం పెడితే ఆ పక్క మెయిన్ రోడ్డు ఉన్నకెళ్ళే సింహద్వారం పెట్టాలి. అది తూర్పు రోడ్డు ఉంటే తూర్పు, ఉత్తరం రోడ్డు ఉంటే ఉత్తర సింహద్వారం, దక్షిణ రోడ్డు ఉంటే దక్షిణ సింహద్వారం, పనమర రోడ్డు ఉంటే పనమట సింహద్వారం పెట్టుకునే గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇక రెండోది, మాకు దక్షిణ రోడ్డు ఉందండి, మేము తూర్పు సింహద్వారం పెట్టి ఇల్లు కట్టుకుంటాము, ఇలా ఆగ్నేయం బయటికి వెళ్తాము అంటే అది వాళ్ళ ఇష్టం, మనం చేయగలిగేది ఏం లేదు. ఇవాళ అసలు శాస్త్రం చెప్పి మీకు రోడ్డు దక్షిణం ఉంది కదా, దక్షిణ సింహద్వారం కట్టుకోండి అంటే ఇప్పుడు మీరు చెప్పినకి వచ్చిన భయం, దక్షిణ సింహద్వారం అనే భయం ఏముండదమ్మా. యారాలావ శేషసహ ఈ పేర్లలో ఉన్న రమాదేవి కానీ, రామకృష్ణ కానీ, లక్ష్మి కానీ, ఈ పేర్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నిర్మాణం చేసి దక్షిణ సింహద్వారంతో శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు తీసుకోకూడదు కదా గురువుగారు, అంటే మిగతా అక్షరాల్లో అని ఈ వర్గులను బట్టి ఇక్కడ సింహద్వారం ఎవరికి పనికొస్తుంది అంటే యారాలావ శేషసహ వర్గుల వాళ్ళకి దక్షిణ సింహద్వారం పనిచేస్తుంది. ఉత్తరం సింహద్వారం ఉత్తరానికి చేర్చి ఇల్లు కట్టుకోవాలి. దక్షిణం ఖాళీయా గురువుగారు, దక్షిణం ఖాళీ ఉండకూడదుగా. దక్షిణం పశ్చిమం ఖాళీ తక్కువ ఉండాలి, తూర్పు ఉత్తరమే ఎక్కువ ఖాళీ ఉండాలి అనేది ఒక మైండ్లో వెళ్ళిపోయిందమ్మా. ప్రతి ఓడి నిర్మాణం ఏం చేస్తున్నారంటే దక్షిణానికి చేర్చో పనవరకు చేసి ఇల్లు కడతాం, ఈ ప్లేస్ ఎక్కువ ఖాళీలు పెడతాం చేస్తున్నారు. ఇది తప్పండి. పాత గ్రంథాల ప్రకారం అయితే తూర్పు స్వర్గ అయితే పనవర ఖాళీ ఎక్కువ ఉండాలి, ఉత్తరం స్వర్గ అయితే దక్షిణం ఖాళీ ఎక్కువ ఉండాలి, దక్షిణ స్వర్గ అయితే ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉండాలి. ఇది శాస్త్రం. సో ఇది ఇవాళ మేము చెప్పినా జరగదు. ఎందుకంటే బాగా ఎక్కేసి ఉంది జనాల మైండ్లో. మామూలు సామాన్యుడు కూడా శాస్త్రం చెప్పేస్తున్నాడు, వాస్తు చెప్తున్నాడు, శాస్త్రం కాదు కానీ వాస్తు చెప్పేస్తున్నాడు. సో దీన్ని మనం ఎవరూ మార్చలేము. సృష్టిని ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఆ వ్యక్తులకు అనుకూలంగానే సిద్ధాంతి పోతేనే ఇవాళ వాడి సిద్ధాంతం అంటారు, వాడికి డబ్బులు ఇస్తారు, దక్షిణ తాంబూలాలు కరెక్ట్గా ఇస్తారమ్మా. అసలు శాస్త్రం చెప్తే వీడి బంధు వీడికేం తెలవదు అంటున్నారు. ఇప్పుడు జరిగేది అదే. మీ ఛానల్ తరపున నేను ప్రజలకు చెప్తున్నాను. సో ఇంకా ఇప్పుడు మనకి అక్కడ నైరుతిలో బరువు పెట్టాలి, బీరువా అక్కడే ఉండాలి, అక్కడ ప్లేస్ ఉన్నా లేకపోయినా బీరువా పెట్టాలి అనే ప్రయత్నం చేస్తుంటారు కదా. ఖచ్చితంగా నైరుతిలో బరువు పెట్టాలా ఒకటి.
ఇంకొకటి ఒకవేళ నైరుతిలో బరువు పెడితే మనం బీరువా తీసే ఆ ద్వారం ఉంటుంది కదా, అది మరి ఎటువైపు చూడాలి? సరే, మంచి క్వశ్చన్ వేశారు. ఈ బరువులు తేలికలు అసలు వాస్తులో లేవు. మీకు బరువులు తేలికలు అనేది వాస్తులో లేవమ్మా. ఇక బీరువా అంటే మనం జనరల్గా డబ్బులు పెట్టుకునేది. అవును. వాస్తు గ్రంథాల్లో డబ్బులకి ఏ స్థానం ఇచ్చారంటే ఉత్తరం కుబేర స్థానం. ఈ అధిపతి కుబేరుడు కదమ్మా. ఉత్తరానికి బీరువా ఉండాలి. మనం ఉత్తరానికి అభిముఖంగా నిలబడి బీరువాను ఓపెన్ చేయాలి. అంటే బీరువా ఉత్తర దిశలో ఇక్కడుండి అమ్మా ఇలా ఓపెన్ చేసుకుని, మనం ఉత్తరం చూస్తా ఓపెన్ చేసుకుని ఉత్తర దిశలో డబ్బులు పెట్టుకుని డబ్బులు తీసుకోవాలి. ఇది 100% శాస్త్రం. అంటే ద్వారం తీసినప్పుడు డోర్ తీసినప్పుడు అది దక్షిణం ఉంటుంది. దక్షిణానికి అది ఉంటుంది. అది మనం ఉత్తరంగా నిలబడి డబ్బులు పెడతాం, డబ్బులు తీయటం. ఇది ఒరిజినల్ వాస్తు. ఏది ఇదమ్మా. ఇక డూప్లికేట్ వాస్తు అంటే నైరుతిలో బీరువా ఉండాలి, నైరుతిలో పెట్టాలి. లేదా దక్షిణంలో బీరువా ఉండాలి, దక్షిణంలో పెట్టాలి. యమస్థానంలో డబ్బులు నిరుతి అనే రాక్షసుడు ఉండే కాడ పెట్టి తీసుకోవడం అనేది శాస్త్రం సమ్మతం కాదు. ఈ నివృత్తి అనే రాక్షసుడు ఉన్నాడు కాబట్టి వీడిని ఏడు తొక్కిపడతాకి బరువులు పెట్టాలనే ఒక అపోహం తీసుకొచ్చారమ్మా. అది నైరుతిలో బరువు పెట్టేది ఎందుకంటే ఈ రాక్షసుడు ఉన్నాడు కదా, ఈ రాక్షస స్థానం కాబట్టి ఇక్కడ బరువు పెడితే వాడు పడుకుని ఉంటాడనంట. రాక్షసుడు ఎందుకు పడుకుంటాడమ్మా? వాడి పని వాడు చేసుకుంటాడు. అర్థమైందా? అదేం కాదు, ఇది అపోహ. అసలు వాస్తవం అయితే ఉత్తరాన్ని డబ్బులు పెట్టి తీసుకోవాలి కుబేర స్థానంలోనే. ఇది వాస్తవం. కాదండి ఎక్కడే పెట్టాలండి అంటే అక్కడే పెట్టాలి. ఎందుకు కదా మేము చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళందరూ వాతలు అట్టే వేసుకున్నారు, మేము కూడా వాత ఇలాగే వేసుకుంటామండి. అది అందరూ ఈశాన్యం గుమ్మాలే పెడుతున్నారు, మేము కూడా ఈశాన్యం గుమ్మాలు పెడతామండి. గురుగారు అంతే ఇవ్వండి. ఎందుకంటే 10 మంది వాతలు అక్కడే వేసుకున్నారు, మేము అక్కడే వాత వేసుకుంటాం. అది గురువుగారు, పూజా మందిరాన్ని ఇప్పుడు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే వాళ్ళు పూజా మందిరాన్ని ఎక్కడ నిర్మాణం చేసుకోవాలి? కొంతమంది ఈశాన్యంలో అని చెప్తారు, కొంతమంది తూర్పుకి పెట్టుకోవాలి అని చెప్తారు, ఆగ్నేయం పక్కగా అని చెప్తున్నారు. అసలు ఎటు పూజా మందిరం నిర్మాణం చేసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ప్రజలందరికీ బాగా తెలవలసింది. జనరల్గా ఇప్పుడు నడిచేది ఏంటంటే పూజా మందిరం తూర్పుని కానీ ఉత్తరాన్ని కానీ పెట్టుకుంటున్నారు. జనరల్గా మనం సకామ్య కర్మలు అంటే చేసేటప్పుడు తూర్పుకి తిరిగి కానీ ఉత్తరంగా తిరిగి కానీ మనం చేయటం అనేది పూర్వం నుంచి వచ్చే ఆచారం. ఏది మనం ఫలితం ఆశించి చేసే కర్మలకి. కనుక ఈ దిక్కుగా పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు అసలు ఆధ్యాత్మికంలోకి వెళ్తే భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి కదా. భగవంతుడు లేని ప్లేసే లేదు కదా, మొత్తం అంతటా ఉన్నాడు కదా. పూజించే వాళ్ళలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు, అంతా ఉన్నాడు. అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా అంతా నేనున్నా అని చెప్పాడు. చెప్పినప్పుడు భగవంతుడు లేని ప్లేస్ ఎక్కడ ఉందమ్మా? వీళ్ళని బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వీళ్ళని బట్టి ఎక్కడైనా పూజ చేయొచ్చు. అసలు భగవంతుని మనసులోనే ఉన్నాడు. ఆ మనసులో ఉన్న భగవంతుని మనసులోంచి తీసేసి అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలనుకుని ఒక అజ్ఞానం. సో ఇది కొంచెం వైరాగ్యంగా అనిపించిన వాస్తవం అయితే ఇదేనమ్మా. అంటే ఏకాగ్రత కుదరడానికి మనం ఏదో ఒక ప్రదేశాన్ని, ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిమని నమ్ముతాం కదా, ఆ పెట్టేది ఈ ప్రదేశంలోనే పెట్టాలి అని వాస్తు సిద్ధాంతం ఏమన్నా చెప్తుందా? మీరు అన్నట్టు ఎక్కడైనా పెట్టుకోవచ్చా? ఆధ్యాత్మికంగా అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చమ్మా. కానీ సిద్ధాంతపరంగా అయితే తూర్పు తిరిగి ఉత్తరం తిరిగి చేసుకుంటాకి కొద్దిగా సౌలభ్యమైన ప్లేస్లో పెట్టుకుంటే మంచిది. అంటే మనం తూర్పుకి తిరిగి పూజ చేసుకోవాలి, లేదా ఉత్తరానికి తిరిగి పూజ చేసుకునే విధంగా మన ఉదాహరణకి ఒక అపార్ట్మెంట్ ఉందండి, ఒక ఫ్లోర్లో ఇక్కడ పూజా గది ఇచ్చారు, పైన అదే ప్లేస్లో బాత్రూమ్ వస్తుంది. అది పైన ఎవడో బాత్రూమ్ వాడుతున్నాడు, కింద పూజా గది ఏంటి అని అంటారు. ఇదే సమస్య అన్నమ్మ. ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి కదా. ఒక ఇండివిజువల్ హౌస్ నిర్మించుకున్నప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. అపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఒకే ఫ్లాట్లో ఒక అపార్ట్మెంట్లో 50 ఉంటాయి, 40 ఉంటాయి, 100, 200 ఉంటాయి. సో ఒక్కోసాట రావచ్చు, పైప్ లైన్లు వెళ్తుంటాయి,
ఇవన్నీ కాదమ్మా, చూసే దృష్టి, మనం చేసే భావమే చూస్తాడు కానీ భగవంతుడు. నువ్వు బంగారం పళ్ళెల్లో పెట్టి నన్ను పూజిస్తున్నావా, వెండి పళ్ళెల్లో పెట్టావా, ఇస్త్రాకులో పెట్టావా అనేది చూడమ్మా. నువ్వు ఏ భావంతో నన్ను ఆరాధిస్తున్నావు, అది కోరికలతో ఉండా కోరికలు లేక అనేది చూస్తాడు. అది మెయిన్. జనాలు తీసుకోవాల్సింది అది తప్ప ఎక్కడైనా అసలు దిక్కులు అనేది లేదమ్మా. మొత్తం అంతా ఆవరించి ఉన్న భగవంతుడికి ఒక చిన్న బోర్డు పెట్టి నేను తీసుకొచ్చి ఒక విగ్రహం పెట్టి గుళ్ళో ఇదంతా మన కల్పితం. అంతా ఉన్నాడుగా. ఎప్పుడైతే మనం అంతా చూడగలిగామో ఈ భావం రాదమ్మా. ఇక్కడ మనం వాస్తు శాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆగ్నేయం విషయానికి వస్తే ఆగ్నేయంలో ఖచ్చితంగా వంటగది ఉండాలి అనేది చాలా మంది చెప్తున్నారు. మరి మీరు చెప్పిన అపార్ట్మెంట్ కల్చర్లో వీలు పడకపోతే ఇప్పుడు ఆగ్నేయంలో వంటగది పెట్టుకోవడానికి, వంటకు సంబంధించిన స్టవ్ పెట్టుకోవడానికి వీలు పడకపోతే ఇంకెక్కడ పెట్టాలి వాస్తు శాస్త్రం ప్రకారం? ఇప్పుడు మీకు శాస్త్రం ప్రకారం అయితే ఆగ్నేయం అని లేదమ్మా. తూర్పు రోడ్డు వచ్చి తూర్పు సింహద్వారంతో నిర్మాణం చేసిన ఇంటికి నైరుతిలో వంట చేయమని ఉంది. ఇది శాస్త్రం. ప్రేక్షకులు బాగా గమనించండి. తూర్పు రోడ్డు తూర్పు సింహద్వారంతో కట్టుకున్న ఇంటికి నైరుతిలో వంట చేయాలి. పశ్చిమ సింహద్వారం పశ్చిమ రోడ్లో వచ్చిన ఇంటికి ఆగ్నేయం వంట చేయాలి. దక్షిణం రోడ్డు వచ్చింది, దానికి వాయువ్యంలో వంట చేయాలి. ఇలాగ దిక్కులను బట్టి వంట స్థానాలు మారినాయమ్మ. ఇప్పుడు అంతా ఒకటే, ఒక దంపుడు. ఏంటంటే ఈశాన్యం బోరు, ఆగ్నేయం వంట, నైరుతి పంట, వాయువ్యం పెంట. ఈ యతిప్రాసల మా సిద్ధాంతులు బాగా వాడి ఇలాగా చేశారు వాస్తుశాస్త్రాన్ని. సో అదేమీ లేదండి. పశ్చిమ సింహద్వారం వస్తేనే తూర్పు ఆగ్నేయంలో ల్యాబొరేటరీస్ కట్టమని ఉంది, సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోమని ఉంది. తూర్పు సింహద్వారం వస్తే ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోమని ఉంది. సింహద్వారాన్ని బట్టే సెప్టిక్ ట్యాంకులు నిర్ణయించారు తప్ప ప్రతిదానికి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడే, ప్రతిదానికి వంటగది ఇక్కడే అనేది శుద్ధ తప్పమ్మ. అనుసరించి అది ఇండివిజువల్ గృహాల్లో ఇండిపెండెంట్ హౌసెస్కే ఇది సాధ్యం అవుద్ది, అపార్ట్మెంట్లో అవ్వదు. సో అపార్ట్మెంట్ వాస్తుకు వచ్చేటప్పటికి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఏమి చూసుకోవాలి? కనీసంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఏవి చూసుకుంటే బాగుందని ఆ ఇల్లు కొనుక్కోవచ్చు? మంచి క్వశ్చన్ అడిగారు. అపార్ట్మెంట్లో వాస్తు తీసుకుంటే ఆ అపార్ట్మెంట్లోకి గాలి వస్తుందా, లైటింగ్ ఉందా, పక్క నుంచి ఎయిర్ ఫ్లో అవుతుందా లేదా, ఇంట్లోకి వచ్చిన గాలి బయటికి వెళ్తుందా లేదా, అలాగే లైటింగ్ సూర్యరశ్మి పడుతుందా లేదా, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఇది చూసుకుంటే అందుట్లో ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. ఇవి పడకుండా గాలి ఆక్సిజన్ లోనకు రాకుండా ఉంటే ఏసీలు వేసుకుని ఏదో నడిపిస్తే అనారోగ్యం పాలయ్యేది అందుకే అమ్మ. సో ఇప్పుడు దూరంగా సిటీకి వెళ్ళి ఫామ్ హౌస్లు కట్టుకుని డూప్లెక్స్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఎందుకంటే ప్రకృతికి పొల్యూషన్కి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉంటామనే దూరంగా వెళ్ళి మానవులు జీవిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వల్ల, అపార్ట్మెంట్ల వల్ల ఆరోగ్యాలు తగ్గుతాయి. అంటే మామూలుగా ఇప్పుడు సిద్ధాంతాన్ని శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు తీసుకునేటప్పుడు ఏం చూసుకోవాలి? దాంట్లో వాళ్ళ పేరుని బట్టి ఇల్లు బాగుందా లేదా, లేకపోతే కట్టేసి ఉంటారు కాబట్టి కట్టిన ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ సింహద్వారమే తీసుకుంటారమ్మా జనరల్గా. బేసిక్గా ఏ సింహద్వారం ఉంది ఇప్పుడు మనం చూసిన ఏదైతే చెప్పామో స్ట్రక్చరు దాని ప్రకారం సింహద్వారం చూసి తీసుకోవటం. ఇంకా రెండవది పరిసరాలు ఎలా ఉన్నాయి, మూసుకుపోయి ఉన్నాయా అది ఓపెన్ ఉన్నాయా అనేది కూడా కొంచెం చూసుకుని చేసుకుంటే మంచిది, అంతే. ఇప్పుడు ఒక ఇంటి యజమాని మనం ఇల్లు తీసుకునేప్పుడు తర్వాత చూసే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇల్లు ఎవరి పేరు మీద తీసుకోవాలి. ఇంట్లో భార్య, భర్త, తల్లి, తండ్రి ఇలా తీసుకుంటే కొంతమంది పేరు బలాలు బాగుంటాయి అని చెప్తుంటారు. అదేం లేదమ్మా, సింహద్వారాన్ని అనుసరించి పేర్ల బలాలను బట్టే ఇల్లు కొనుక్కోవాలి. రెండవది జాతకం చూపించుకుని, జాతకంలో యోగం ఉంది, గృహం వచ్చే యోగం కానీ గృహం కొనుక్కునే యోగం ఉంది, ఈ జాతకం బాగుందంటే వాళ్ళ పేరు మీద కొనుక్కోవడం ఉత్తమమైంది. మంచి జాతకం ఉంది, దశలు బాగున్నాయి, అలాంటప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే తర్వాత ఇబ్బందులు ఉండవు. తర్వాత దశలు కూడా బాగుంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావు. ఇప్పుడు జాతకం బాగోలేదు, కొనేసాం ఒక అపార్ట్మెంటు, తర్వాత దాన్ని కిస్తీలు కట్టలేక అదే జాతకం
అపార్ట్మెంట్ అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకని? జాతకం బాగోక. అదే జాతకం బాగుంటే ఫైనాన్షియల్గా డబ్బులు వచ్చి ఈ లోన్ తీరిపోయి సుఖశాంతులుగా ఉంటారు. మరి ఇప్పుడు కొనుక్కునేటప్పుడు వీళ్ళకి గృహయోగం లేదనుకోండి, ఆ ఇంట్లో ఇంకెవరి పేరు మీద తీసుకోవచ్చా? గృహయోగం వాళ్ళకి లేనప్పుడు ఆ ఇంట్లో ఇంకెవరికన్నా ఉంటే వాళ్ళ పేరు మీద తీసుకోవడం అనేది ఉత్తమమైంది. సో ఏదైనా ఒక నలుగురు ఉన్నారు, మీకు చెప్తున్నానమ్మా, ఒక తల్లి తండ్రి 2 కొడుకులు అనుకుందాం, కొడుకో కూతురు. పెళ్ళవనంతసేపు కొడుకు కూతురు జాతకాలు కూడా తల్లిదండ్రులకి రన్ అవుతాయి. పెళ్ళయ్యాక వాళ్ళ వ్యక్తిగతంగా మళ్ళీ వాళ్ళ ఇండివిజువాలిటీ వస్తుంది, జరుగుద్ది. సో పెళ్ళవనంతసేపు పిల్లల జాతకాల్లో బాగుంటే వీళ్ళకి నడిచిపోద్ది. కొంత వాళ్ళ జాతకం వీళ్ళని నడిపించి, అందరి జాతకాలు బాగోలేదు, ఒకళ్ళకి అర్ధాష్టమ శని, ఒకళ్ళకి ఏలినాడు శని, ఇంకొకళ్ళకి అష్టమ శని నడుస్తుందంటే అక్కడ కోతలు బాగా గట్టిగా పడతాయి, అన్ని ఇబ్బందులు వస్తాయి, ఫేస్ చేయాల్సిందే. ఇళ్ళలో ఎవరికైనా జాతకం బాగుందనుకోండి, ఆ జాతకం నడిచిపోద్ది. ఇది మెయిన్. జాతకంలో బాగుంటే ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, ఏమైనా అప్పు అయినా అప్పు తీరిపోద్దమ్మా. జాతకం బాగోలేదంటే స్థలం మీద డబ్బులు పెట్టినా, ఇంకో దాని మీద డబ్బులు పెట్టినా, దేనికి పెట్టినా ఇరుక్కుపోతారు. జాతకం బాగున్నప్పుడు ఒక స్టెప్ ఎత్తే బయటపడతారు. బాగోనప్పుడు వేసే రాంగ్ స్టెప్ల వల్ల తర్వాత తదనంతరం కూడా బాధిస్తాయి. ఏది? మానవుల్ని. ఇది తెలుసుకుని మనకు ఇప్పుడు అనుకూలంగా ఉందా లేదా అని వెళ్తేనే మంచి జరుగుతుంది తప్ప తెలవకుండా వెళ్తే దాని ఫలితాలు అనుభవిస్తారు. అది మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అవును. అది ఇప్పుడు ఇల్లు తీసేసుకున్నారు గురువుగారు, వాళ్ళు తీసుకున్న తరువాత ఆ ఇంటి వాస్తు దోషాలు ఏమన్నా ఉండుంటే ఆ వాస్తు దోషాలు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తాయా? ఎందుకు చూపించమ్మా? వేద దోషాలని చాలా రాసి ఉన్నాయి. శల్యవేద, తటాక వేద, వృక్షవేద, ఇంకా పుక్షివేద, రకరకాల వేద దోషాలు ఉన్నాయి. ఆ వేద దోషాలు ఉంటే ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి తూర్పు సింహద్వారం వచ్చింది. ఇదే తూర్పు సింహద్వారంలో సింహద్వారం తిన్నంగా సింహద్వారం 6 అడుగులు ఉంటే దీనికి డబల్ ప్రమాణం 12 అడుగుల ప్రమాణంలో కన ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు నీడ సూర్యోదయం టైంలో ఈ వేద దీనికి పడితే వృక్షవేద అంటారు. ఆ వేద దోషం ఇబ్బంది పెడుద్ది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని. ఇది అలాగే చెరువు, తటాక వేద, ఇంకా శల్యవేద, భూమి లోపల గృహ నిర్మాణం తీసుకున్న భూమి లోపల బొగ్గు, బూడిద, ఎముకలు, ఓక, మెటల్స్ అంటే రాగి, బంగారం, ఏమైనా లోహాలు సంబంధించిన ఈ భూమిలో ఉంటే అవి కూడా వాటి యొక్క ఎనర్జీ రిలీజ్ చేసి వాటిలో ఉన్న శక్తిని ఆ ఇంటిలో నివసించే వారి మీద ప్రభావం చూపుతాయి. కనుక ఇది సైన్సే, అది రాసింది మహర్షులు. అవి ఉంటే భూమి లోపల 10 అడుగుల ప్రమాణం, భూమి ఉపరితలాల నుంచి 10 అడుగుల లోపల ఉన్న బొగ్గులు, బూడిద, ఓక, ఎముకలు, లోహాలు, మెటల్స్ ఏమన్నా సరే ఇంటి యజమాని మీద అంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల మీద ప్రభావం చూపుతాయి. కనుక అవి లేకుండా పరీక్ష చేసుకుని ఇల్లు నిర్మించుకోవడం అనేది ఉత్తమమైంది. సో అదైతే మన దగ్గర ఆ పరిజ్ఞానం ఉంది, మన దగ్గర ఉన్న మంత్రదానం, దాన్ని పట్టుకుంటే భూమి లోపల ఏమేమి ఉన్నాయి, నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీలు తెలుసుకుని చెప్పేయచ్చు చాలామందికి. అంటే కట్టిన ఇంటికి కూడా చెప్పచ్చా గురుగారు? కట్టిన ఇంటి కానీ చెప్పచ్చు, కింద ఏముంది చెప్పేయచ్చు. కట్టబోయే ఇంటికి చెప్పచ్చు. స్థల పరీక్ష వెళ్తే అదొక 3వ నేత్రం, అందులో తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు చూపించుకుంటే మీ ఇంట్లో సరిగా లేదు అనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట. మరి అలాంటప్పుడు చాలా మంది ఆ ఇంటిని ఒకవైపు పెంచాలని లేదా ఇంకొక వైపు తగ్గించాలని ఇలాంటి పరిహారాలు చేస్తారు. నిజంగా అలా కట్టేసిన నిర్మాణం జరిగిపోయిన ఇంటికి ఇలాంటి పరిహారాలు ఉంటాయా? చేస్తే ఉపయోగం ఉంటుంది? ఏం ఉండదమ్మా. ఇక్కడ మేము చెప్పేదంతా కూడా శుద్ధాబద్ధం. ఏది ఇంట్లో మీకు జ్వరం వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఆపరేషన్ పడిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మా సిద్ధాంతుల దగ్గర కురుకుతారు. మేము చెప్పేది ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఇది మార్చండి, అది మార్చండి అని చెప్తాం. ఇదేమీ లేదమ్మా. ఈ కడుపు నొప్పి, కాలు నొప్పి, ఈ సర్జరీ ఎందుకు పడిందంటే వాడి జాతకంలో జరిగే దశాంతర దశల్లో ప్రారంభ కర్మను అనుసరించి ఇప్పుడు జరుగుద్ది కాబట్టి ఆ టైంలో ఈ జరుగుతాయి తప్ప
ఇంటి నిర్మాణాన్ని ఇంటి నిర్మాణం నుంచి కాదమ్మా, ఇది 100%. ఆర్థికపరమైన ఇబ్బందులైనా ఏదైనా వచ్చేది జాతకాన్ని బట్టే తప్ప ఇల్లు వల్ల రాదు. జాతకం వల్లే ఇల్లు యోగం వస్తుంది. ఇప్పుడు ఒక 40 ఏళ్ళు జీవించాడమ్మా, అప్పుడు వరకు వాడికి యోగం లేదు. 40 ఏళ్ళకి జాబ్లోనో వ్యాపారంలోనో సంపాదిస్తాడు, డబ్బులు వచ్చినాయి, 2-3 కోట్లు పెట్టి డూప్లెక్స్ కట్టాడు, లేదా కొంటాడు. ఎందుకు జరిగింది? జాతకంలోని గ్రహస్థితి వల్ల యోగం వల్ల జరిగింది తప్ప ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చాక వీడికి యోగం వచ్చిందా? యోగం వచ్చాక ఇల్లు వచ్చింది. అది ఆ యోగంతో ఇల్లు వస్తుంది. తర్వాత ఆ ఇల్లు నిలుపుకునే యోగం కూడా ఉంటేనే ఆ ఇల్లు ఉంటుంది. తదనంతర దశాంతర దశలు బాగోపోతే ఆ ఇల్లు కూడా వెళ్ళిపోతుంది. అది తాత్కాలికంగా వచ్చి తాత్కాలికంగానే వెళ్ళిపోతుంది. పర్మనెంట్గా ఉండాలంటే ఎవరో ఒకరి జాతకం బలంగా ఉండాలి, ఆ జాతకం నడిపించాలి, నడిస్తేనే జరుగుద్దమ్మా. మెయిన్ ఇక్కడ నడిపించేది తలాట లిఖితం ఇదే తప్ప వాస్తేమి మానవుని నడిపించదు. ఒక జాతకం లేని, జాతకం బాగోని వ్యక్తిని తీసుకెళ్ళి మంచి వాస్తుని ఇంట్లో పెడదాం, వాడి సినిమా ఏం మారదమ్మా. ఒక గొప్ప జాతకుడిని అసలు ఏ వాస్తు లేని ఇంట్లో తీసుకెళ్ళి పెడదాం, వాడి యోగమే నడిపించింది. ఇక్కడ నడిపించేది యోగమే, వాస్తు కానీ అంటే మనకు వచ్చే ఆర్థికపరమైన, మానసికపరమైన లేకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు ఇంటి వల్ల అని ఎవరు చెప్పినా అది సొంత తప్పు, అబద్ధం. ఇది 100%. ఎందుకంటే ఇదే ఇంట్లో 30 ఏళ్ళ నుంచి మీరు జీవిస్తున్నారు. 21 ఏళ్ళ తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీరు ఇల్లు కట్టారమ్మా, 30 ఏళ్ళు అయింది. 21 ఏళ్ల తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి తప్ప 20 ఏళ్ళు హ్యాపీగా నడిచింది. మరి ఇదే ఇంట్లో తప్పు ఉంటే, ఇదే ఇంట్లో మీకు తప్పు ఉంటే కట్టినమ్మటే రావాలి కదా. అదే వెళ్ళిన వెంటనే వస్తే మరి అప్పుడు వాస్తు శాస్త్రం అనొచ్చు. అదేం కాదమ్మా, కొత్తగా ఇల్లు కట్టుకుని వెళ్ళినప్పుడన్నా కొత్తగా ఇల్లు కట్టుకుని వెళ్ళినప్పుడే వచ్చినా అది జాతకంలో ఉన్న దోషం వల్ల వచ్చిందే కానీ వాస్తు తప్పు కాదు. ఇక్కడ మేమేం చెప్తాం, మనం సంప్రదిస్తే అదిగో ఈ తప్పు ఉంది కాబట్టి వచ్చింది. అర్థమైందండి? ఇది ఈ పరిహారాలకు కూడా లేదు అంటే మూలలు పెంచాలి, తగ్గించాలి అదేం లేదు. అంటే ఏ పక్క కూడా మూల పెంచకూడదు. 90 డిగ్రీస్కి సూత్రాన్ని కరెక్ట్గా వేసి నిర్మాణం చేసుకోవాలమ్మా. పెంచితే ఏమవుద్దంటే దిక్కులు విదిక్కుల్లోకి మారి గేట్లు కానీ ఈ కానీ గుమ్మాలు కానీ మారిపోతాయి, ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయని రాసి ఉంది. అది ఎంతవరకు అనేది మనం చెప్పలేము. సో ఏదైనా స్క్వేర్ అనుసరించి గుమ్మాలు పెట్టినా గేట్లు పెట్టినా ఏదైనా అలా పెట్టుకుంటున్నా తప్ప దీన్ని ఇటు ఈశాన్యం పెంచాలండి, వాయువ్యం పెంచాలండి, లేకపోతే నైరుతి కట్ చేయాలండి, ఇవన్నీ కూడా కొద్ది తప్పు. ఇలా పెంచి పెట్టి నాటిల్లో గేట్లలో పెడితే దోషం. ఈశాన్యం ఇలా పెంచి గేట్ని ఇక్కడ పెడితే అది ఆగ్నేయం చూస్తుంది. అలాగే ఇల్లు పెంచిన గుమ్మం డోరు ఆగ్నేయం చూస్తుందమ్మా. ఇలా ఏది పెంచకూడదు, ఏ కోణం కూడా అంతా కరెక్ట్గా ఉండాలి. స్క్వేర్లో చతురస్రం ఆరు దీర్ఘ చతురస్రం ఉండి నిర్మాణం చేసుకుంటేనే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు సుఖశాంతులతో ఉంటారు. అంతే తప్ప ఈ కోణం పెంచేసి ఇల్లు కడితే దోషం ఉందని ఉంది. అది అది అంతే, అంతవరకే తప్ప కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్ప వాస్తు సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళొద్దు అని ఒక సిద్ధాంతిగా నేను మీ ప్రేక్షకులందరికీ తెలియజేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈశాన్యం మూల అనేది తీసుకున్నప్పుడు ఇది కూడా మనం ఎక్కువగా వింటున్నాం. ఈశాన్యం మూల మనకి గుంటలాగా ఉండాలి, అంటే నీళ్లు ఉండాలి, అక్కడ మనం బరువు పెట్టకూడదు. ఇంటి లోపల కూడా ప్రహరీ గోడ కడుతున్నారు, మళ్ళీ లోపల ఇల్లు కడుతున్నారు, ఇంటి లోపల కూడా ఈశాన్యం అంతా ఖాళీగా పెట్టాలి అని అంటున్నారు. నిజంగానే అలా పెట్టమని శాస్త్రంలో ఉంది? అదేం లేదమ్మా. ఈశాన్యం బావి తవ్వుకోమని ఉంది, ఆ తవ్వుకున్న బావి నీళ్ళు వాడుకోమని ఉంది శాస్త్రంలో. అది కూడా తూర్పు మధ్య భాగం నుంచి ఉత్తర మధ్య భాగం, ఈ భాగాల్లో తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం ఇలా ఈ మధ్య భాగంలో ఎక్కడైనా బోరు వేసుకుని వాడుకుంటే ప్రశస్తమని ఉంది. ఇక్కడ ఎక్కడా బోరు వాడలేదు, ఎక్కడైనా బోరు వేసుకోవాలి పడే కాడ. దాన్ని వాటర్ ట్యాంక్ పంపించుకుని పైన నీళ్ళు వస్తాయి. అది ఈ వాటర్ ట్యాంకులు కూడా నైరుతి మూల బరువు ఉండాలి, నైరుతి మూల ఎత్తు ఉండాలని అందరూ కూడా ఈ నైరుతి మూల పెడుతున్నారమ్మా. ఈ నైరుతి మూల వాటర్ ట్యాంకులు పెడతాం అనేది శుద్ధ తప్పు. నారద సంహిత అనే గ్రంథంలో, సంహితా గ్రంథాల్లో రాసి ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడ పెట్టుకున్నా సరే ఈ భాగం పశ్చిమ దిశలో వాటర్ ట్యాంకులు పెట్టుకోమని ఉందమ్మా. ఈ భాగం అనేది తప్పు. ఇక్కడ పిల్లర్లు వేయించి ఇక్కడ వాటర్ ట్యాంకులు పెట్టి ఈ ఉన్న మూల ఎత్తు పెట్టి
పై స్లాబ్లో కూడా ఇక్కడ పిల్లర్ పోపించి దీనికన్నా ఎత్తి పెట్టించి చేస్తున్నారు. ఇదని శుద్ధ తప్పు. అది ఓవర్ హెడ్ ట్యాంక్స్ వచ్చి వాటర్ ట్యాంక్స్ పశ్చిమ దిశలో పెట్టుకోమని నారద సంహిత అనే గ్రంథంలో ఉంది. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ఈశాన్యంలో బోరు పడలేదు, ఎక్కడైనా వేసుకోవచ్చమ్మా. మరి ఇక్కడ ఖాళీనే పెట్టాలా, ఖచ్చితంగా బరువులు పెట్టకూడదా? అనేం లేదమ్మా, అదేం లేదు, పెట్టుకోవచ్చు, బరువు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈశాన్యంలో గుమ్మం కూడా బరువేనమ్మా, గుమ్మం కూడా తీసేయాలి. ఇప్పుడు పెట్టే ఈశాన్యంలో గుమ్మం పెడుతున్నారు కదా, ఆ గుమ్మం బరువు, దాని మీద ఉండే బీమ్ బరువు, ఆ పైన ఉండే స్లాబ్ బరువు, అది కూడా తీసేస్తే మంచిది కదా. విజ్ఞులకు కొద్దిగా మనం బుర్ర ఉపయోగించాలమ్మా. వీళ్ళు చెప్పే దాన్ని గట్టిగా పట్టుకోకూడదు. ఈశాన్యం పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ కూడా లేకుండా చేయాలి. అది ఆ పిల్లర్ కూడా బరువే. ఈ 4 మూలలు వేసిన ఈ పిల్లర్ ఉంది కదా ఈశాన్యం, ఇది బరువే. దాని మీద ఉండే స్లాబ్ బరువు, దాని మీద ఉండే బీమ్ బరువు, దాని మీద లెంటల్స్ ఇవన్నీ పోతారు కదా, ఇవన్నీ బరువు. ఈశాన్యం బరువు అయిపోయింది, అసలు ఇల్లే పీకేయాల. ప్రేక్షకులందరూ కూడా మీ ఛానల్స్లో చెప్పేది ఏంటంటే ఏది ఎక్కడ ఉండాలో అలా పెట్టుకోవాలి అంతే తప్ప ఈశాన్యం బరువులు, నైరుతి బరువులు, ఈశాన్యం పల్లాలు, నైరుతి మెరకలు ఇవన్నీ శుద్ధ తప్పు. గృహావరణంలో లోనంతా సమంగా ఉండాలి, ఎత్తు పల్లాలు ఉండకూడదు. బయట ఏదైతే బయట ఉందో అది ఇంటి మీద పల్లం ఉండాలి. అది నైరుతి అయినా పల్లం ఉండాలి, దక్షిణమైనా పల్లం ఉండాలి. రోడ్డు భాగం ఇంటికంటే కింద, రోడ్డు భాగం కాదమ్మా, గ్రౌండ్ లోన, ఇంటికి ఉన్న గ్రౌండ్ ఇంటి మీద మించి ఉండకూడదు, ఇంటికన్నా పల్లమే ఉండాలి. అది ఈ ఇంటి గృహ నిర్మాణం చేసిన ఇంటిలో పడిన నీరు, అంటే కాంపౌండ్ వాల్ మధ్యలో పడిన నీరు ఈశాన్యంగా బయట పోవాలి, వర్షపు నీరు. అర్థమైందండి? ఈ గృహ నిర్మాణంలో ఇది గృహం, ఈ చుట్టూ పడి కాంపౌండ్ ఉంది, ఇందుట్లో పడిన నీరు ఈశాన్యం ద్వారా బయటకు పోవాలి అని రాస్తుంది. అంతేగాని ఈ ఇంట్లో వాడిన నీరు ఏ దిక్కు నుంచి ఏ దిక్కైనా బయటకు పోవచ్చు. ఇంట్లో కడుక్కున్న నీరు, ఇంట్లో వాడిన నీరు ఏ దిశ నుంచైనా డ్రైనేజ్ బయటకు పోవచ్చు. వర్షపు నీరే ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళాలి. అందుకే ఎత్తు పల్లాలు వచ్చి నీచులు. ఈ పక్క మెరక పోస్తే ఈ పక్క పల్లం ఉంటే బయటికి వెళ్ళదు. అది అంతే తప్ప వర్షం నీరు బయటికి వెళ్తాకే ఈ మూల పల్లం ఉండాలి. అంతేగాని ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో ఈ కింద కడిగిన నీళ్ళు కూడా వెళ్తాకి పైప్ లైన్ కూడా ఈశాన్యమే నడుపుతున్నారు. ఆఖరికి బాత్రూంలో డ్రైనేజ్ కూడా ఈశాన్యం నడుపుతున్నారు. ఆగ్నేయంలో కిచెన్లో కడిగిన నీళ్ళు కూడా ఈశాన్యం వెళ్ళాలని చెప్పి ఈ పిచ్చ అక్కడికి వెళ్ళిందమ్మా. అక్కడికి వెళ్ళిపోయింది. సో వర్షపు నీరే ఈశాన్యం వెళ్ళాలి. ప్రేక్షకులారా, ఇంటిలో వాడిన నీరు ఎటు నుంచి ఎటైనా బయటకు పోవచ్చు, ఇది సత్యం. ఇంకొక విషయం గురుగారు, ఇప్పుడు ఇల్లు మొత్తం నిర్మాణం చేశాక ఇంటికంటే రోడ్డు కిందకే ఉండాలి ముందు. మరి మొదలు కట్టినప్పుడు రోడ్లు కిందకే ఉంటాయి, తర్వాత కాలక్రమంలో రోడ్లు వేస్తున్నప్పుడు రోడ్లు పైకి అవుతున్నాయి, ఇల్లు కిందకి అవుతుంది. ఇలా ఉండొచ్చా? ఒకవేళ ఉండకూడదంటే చాలా మంది మళ్ళీ కింద అవి లేపి టైల్స్ లేపి పైకి లేపుతున్నారు. అలా చెయ్యొచ్చా? శాస్త్రంలో అలా ఉందా? చేసుకోవటమే నమ్మ, తప్పేదేముంది. ఇప్పుడు మామూలుగా అయితే రోడ్డు పల్లం ఉండాలి, రోడ్డు మెరక అయిపోయింది, మనం ఇల్లు కూడా పై ఎత్తు లేపుకోవాలి, తప్పదు. అది అంతే. అంటే నిర్మాణం చేసుకునేటప్పుడే కొంచెం ఎత్తులో నిర్మాణం చేసుకోవాలి. అపార్ట్మెంట్ కల్చర్ బాగా వచ్చేసింది కదా గురుగారు. అపార్ట్మెంట్లో మనం ఒక ఫ్లాట్ తీసుకుంటున్నప్పుడు కనీసం ఏవి చూసుకొని అపార్ట్మెంట్ తీసుకోవాలి? ఏ పేరు వాళ్ళైనా కూడా మినిమం కనీసం ఇవి ఉండాలి అని ఉంటుంది కదా. మీరు అన్నట్టు అన్నిటినీ పాటించే అవకాశం. అపార్ట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళకి 2 బెడ్రూమ్లా 3 బెడ్రూమ్లా, బాత్రూములు కన్వీనియంట్ ఉన్నాయా లేవా, కిచెన్ బాగుందా, దాంట్లో గాలి వెలుతురు వస్తుందా, ఇవి చూసుకుని తీసుకోవాలమ్మా. అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఏవి నియమాలు పాటించాలి వాళ్ళు? ఇక్కడ నియమాలు అంటే ఏముందమ్మా, అది సామూహికంగా గృహ సముదాయం కదా, ఇండివిజువల్ కాదు కదా. కనుక ఏంటంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి వాస్తులో, అవి తీసుకుని నిర్మాణం చేసుకున్న దాంట్లో మెయిన్ గాలి వెలుతురు రావాలి. అది. ఇక రెండోది, ఒక 3 అన్నదమ్ములు ఉన్నారు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఈ స్థలం ఎలా ఉంది, పంచుకున్నారు. 1 అన్నయ్య, 2 ఆయన, 3 ఆయన. ఇళ్ళు నిర్మాణం చేయాలంటే ఇక్కడ పెద్ద ఆయన నిర్మాణం చేసిన ఇంటిని అనుసరించే 2, 3 పనవర గోడ మాత్రం సూత్రానికి ఉండాలమ్మా. తూర్పు గోడలో సూత్రానికి ఉండకపోయినా పర్లేదు. అదే అన్నదమ్ముల స్థలాలు 1, 2, 3 ఇలా ఉంటే ఇల్లు కట్టుకుంటే ఈ గోడ దక్షిణం గోడ ఉంది కదా,
దీన్ని పెద్ద ఆయన కట్టిన గృహాన్ని అనుసరించే ఈ గోడలు మాత్రం ఒకే దారానికి ఉండాలి, ఈ గోడలు ఉండకపోయినా పర్లేదు. ఇది ఉత్తరం గోడలు. ఇక రెండోది ఎత్తు పల్లాల్లో ఈయనకన్నా ఒక అంగుళం పల్లం ఉంటే మంచిది. అన్నయ్య కన్నా ఎత్తు పెట్టి కింద బేస్మెంట్ లెవెల్ కూడా కట్టకూడదు. ఏది విషయం అది పాటించాలి నియమాలు. సరే అన్నదమ్ములు కాకపోయినా వేరే వేరే వాళ్ళైనా సరే ఇది అనుసరించితే మంచిది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఒక రోడ్డు ఉందమ్మా, ఈ రోడ్డుకి ఈ పక్కన ఫ్లాట్స్ అందరం కొనుక్కున్నప్పుడు ఇక్కడ నిర్మాణం చేసిన ఆయన ఇంటిని అనుసరించే ఇదే దారం వేసుకుని ప్లాన్ వేసుకోవాలి తప్ప పశ్చిమంలో ఇటువంటి జరిపి వేసుకుంటే పంక్తి దోషం అని ఏర్పడుద్ది. అంటే ఒక లైన్ సీరియల్ దోషం అవుతుంది. అది అలాగ అంతేగాని అది ఆగ్నేయం ఉన్నా నైరుతి ఉన్నా ఈశాన్యం తిరిగినా ఈ ఇంటిని అనుసరించి వరుసగా కట్టుకోవాలి తప్ప నాకు 90 degrees తీస్తాను ఇటు తిప్పి ఇలా నిర్మాణాలు చేయకూడదు. అది ఈ దిక్కులు కొన్నా ఇంకోటి ఉన్నా ఎక్కడ 90 degrees ఉండవండి. సిటీల్లో పాటించాల్సింది ఏంటంటే ఒక అనుసరించి సీరియల్గా వెళ్ళటమే ఉత్తమమైంది. వెళ్ళకపోతే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. 2 అడుగులు ఎక్కువ ఉండాలి అట్లా చెప్తుంటారు కదా. అదేమి లేదమ్మా, ఇంటి నిర్మాణానికి తీసుకున్న స్థలం గోడ కట్టుకోవాలి తప్ప వాళ్ళకి పెచ్చి ఉండాలి వీళ్ళకి పెచ్చి ఉండాలి అనేది ఏం లేదు వాస్తు సిద్ధాంతంలో. అలా అదేం లేదు. ఫైనల్గా వాస్తు శాస్త్రం ఇంటికి సంబంధించిన వాస్తు శాస్త్రం ఇంటి యజమాని మీద ప్రభావం చూపించదు అంటే చూపిస్తుంది. అంటే ఉంది కొన్ని వాస్తు పురుషుడు, స్థిర చర క్షణిక వాస్తు పురుషుడు అని 3 భాగాలు ఉన్నాయి. వాస్తు పురుషుడు ఇలా తిరుగుతుంటాడు పడుకుని, బొరలా పడుకుని, అవన్నీ చాలా ఉందమ్మా శాస్త్రం చెప్పాలంటే. సో ప్రభావం అయితే ఉంటుంది, పూర్తిగా ఇదే ప్రభావం అని కాదు, ఎక్కువ శాతం ఈ ప్రభావం జాతక ప్రభావం ఉంటుంది. కొంత ఇది కూడా ఉంటుంది. కొన్ని ఫండమెంటల్స్ ఫాలో అయ్యి కొంత దోషాలు లేనప్పుడు ఇబ్బందులు ఉండవు. ఏదైతే దోషాలు ఉంటాయో వేదా దోషాలు శల్య దోషాలు ఇంకో దోషం ఉంటేనే అది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అది వీధిపోట్లు కానివ్వండి ఇంకోటి కానీ. సో దాని గురించి ఈ ప్రజలు అవగాహన కొంచెం తీసుకుని మరి గుడ్డిగా నమ్మకుండా సిద్ధాంతుల్ని కొంచెం సైన్స్ పరంగా కూడా ఆలోచించమని ఈ ముఖ్యంగా మన ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్క క్వశ్చన్ గురుగారు ఆఖరిగా, చాలా చోట్ల ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా, చాలా చోట్ల శ్మశానానికి పక్కగా ఉన్న పెద్ద పెద్ద స్థలాల్లో కూడా ఇంటి నిర్మాణాలు జరుగుతాయి. శ్మశానం పక్కన దగ్గరలోనూ ఉందో వెనకో కట్టిన గృహం, అది ఇండిపెండెంట్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు, తీసుకోవచ్చా? మీరు మంచి క్వశ్చన్ వేశారు, ప్రేక్షకులు గమనించండి. ఇది మంచి క్వశ్చన్ అమ్మ. ఎక్కడైతే గృహ నిర్మాణం చేసుకునే స్థలంలో శల్య దోషం ఉంటుంది, శల్యాలు ఉందని చెప్పాం కదా, ఇక్కడ సమాధులు అంటే దేహాన్ని తగలబెట్టకుండా చనిపోయిన దేహాన్ని తీసుకెళ్ళి అలాగే పూడ్చిపెడుతున్నారు. ఈ పూడ్చిపెడితే ఎముక రక్తం మజ్జు ఇవన్నీ కూడా కొన్నాళ్ళకి డ్రై అయిపోతాయి. మిగిలేవి మాత్రం ఎముకలు మిగులుతాయి. మిగతా రక్తం మాంసం ఇవన్నీ కూడా అన్నీ డ్రై అయిపోతాయి. మిగిలేది స్కెలిటన్ అస్థిపంజరం మిగులుతుంది. సో ఈ అస్థిపంజరంలో ఈ ఎముకల్లోంచి ఒక విధమైన ఎనర్జీ రిలీజ్ అవుద్ది. ఉదాహరణకి పూర్వం శ్మశానంలో దెయ్యం ఉంది, దెయ్యం మండుతుంది అనేవారు కదా పూర్వీకులు. అది ఏమీ లేదమ్మా, దెయ్యం లేదు పాడు లేదు. సైన్స్ ప్రకారం ఏంటంటే శ్మశానంలో ఈ ఎముకల్లోంచి వచ్చే గ్యాసు నైట్ టైం మండుద్ది, అది వెలుతురు కనపడుద్ది, దాన్నే దెయ్యం అనుకుంటారు ఈ మన ప్రజలు. సో ఏదైతే ఈ ఎముకలు ఎక్కువ సమూహం ఒకే చోట ఉంటే ఆ ఎముకల్లోంచి వచ్చే ఎనర్జీ రిలీజ్ అవుద్ది కాబట్టి అది నెగిటివ్ ఎనర్జీ కింద వచ్చి అది పరిసరాల్లో ఉండే వాళ్ళని ఇబ్బంది పెడద్దమ్మా. అది కంటికి కనపడదు కానీ వస్తుంది. వేరే కిర్లియన్ ఫోటోగ్రఫీ అని కొన్ని రకాల ఫోటోగ్రఫీలు తీస్తే అది ట్రేస్ అవుద్ది ఏమవుతుంది అనేది. ఇక జనరల్గా వాటికి దూరంగా ఉంటే మంచిది. కాదు అంటే ఒక వెళ్ళి నన్నేమవుద్ది అనుకున్నవాడు మన గోగినేని బాబు లాంటి ఆయన ఉంటే ఒక పడుకోబెట్టిన శవం మీద మంచం వేసుకుని ఒక 4 రోజులు పడుకుని చూడమనండి, ఏమవుద్దో తెలిసిద్ది. ఏది మన సిద్ధాంతం ప్రకారం అయితే దానికి దగ్గరలో నిర్మాణాలు తీసుకో, అది మంచిది కాదు. మహర్షులు చెప్పింది అదే, అలా దూరంగా ఉండడం ఉత్తమమైంది. ఇంకా కొత్త సిద్ధాంతాలు కూడా వస్తున్నాయిగా గురుగారు. దేవాలయాలకి దగ్గర కూడా, దేవాలయం పక్కనే కూడా తీసుకోకూడదు. దేవాలయానికంటే మీకు ఏం చెప్పారంటేనమ్మా,
విష్ణాలయం అంటే వైష్ణవాలయానికి వెనక, శివాలయానికి ముందు, ఉం? శక్తి అమ్మవారి గుళ్ళకి ఇరుపార్శ్వములు అంటే ఉత్తర దక్షిణాల్లో మినిమం 100 గజాలన్నా దాటి ఉండాలని చెప్పి శాస్త్రంలో రాసి ఉంది. అది ఎందుకు ఉంది అంటే ఈ దేవాలయాలకు కూడా యంత్ర ప్రతిష్టలు చేస్తారు. యంత్రాలు నిక్షిప్తం అయ్యి ఉంటాయి కనుక వాటిలోంచి వచ్చే పవరు ఈ వ్యక్తుల మీద ప్రసరించింది కనుక కొంత. ఇప్పుడు ఉదాహరణకి ధ్వజస్తంభం కింద పాదరసం పోతారమ్మ. పాదరసం ఎందుకు పోతారు చెప్పండి? పాదరసం పరమేశ్వరుడి రేతస్సు నుంచి ఉద్భవించింది భూమి మీద. సో ఆ పదార్థానికి విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంది. దానివల్ల ఆ పాదరసం పోయటం వల్ల ఆ ధ్వజస్తంభానికి జీవకాళ వచ్చి జనాల్ని అట్రాక్ట్ చేసి దగ్గరికి వస్తుంది. సరే మనం ప్రదక్షిణాలు చేస్తే మనలో ఉన్న కొన్ని కోరికలు తీర్చడానికి దానికి ఉంటాయి. అలాగే యంత్రాల్లో కూడా మామూలు విగ్రహాల్లో ఏముండదమ్మా, ఎనర్జీ పెట్టిన యంత్రం పవరే అక్కడ ఈ మానవుడు వెళ్ళి కోరే కోరికలను తీర్చేది. సో ఇప్పుడు ఏదైతే అయోధ్యలో శిల పెట్టారు అది నేపాల్ నుంచి తీసుకొచ్చిన సాలగ్రామ శిల నుంచి చేసిన విగ్రహం. మీకు ఈ సృష్టిలో విష్ణుమూర్తి స్వరూపం సాలగ్రామం, శివుడి యొక్క స్వరూపం బాణలింగం, అలాగే రుద్రాక్ష, తులసి చెట్టు, ఇవన్నిటికి కూడా ఒక విధమైన నిమ్మకాయ, ఇవన్నిటికి పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో స్వయంగా శక్తి ఉన్న రాయి కాబట్టి సాలగ్రామం అయినా ఒక బాణలింగం అయినా న్యాచురల్గా వాటికి ఎనర్జీ ఉంటుంది. అది ఉండబట్టే వాటికి ప్రదక్షిణం చేసినా, వాటికి నమస్కారం చేసినా ఈ భక్తుల యొక్క కోరికలు తీర్చగలుగుతాయి. అలా కాకుండా ఒక గ్రానైట్ శిలని తీసుకొచ్చి చెక్కి అక్కడ పెట్టి దాని కింద యంత్ర ప్రతిష్టాపన లేకపోతే ఏమీ లేదు, ఉట్టి శిలే అది. దాని కింద పెట్టే యంత్రం యొక్క బీజాక్షరాలు, ఆ డిజైనింగ్ వల్ల మంత్ర ప్రమాణంతోనే ఆ యొక్క ఎనర్జీ వల్లే అక్కడ మొక్కుకుంటే జరుగుతుంది తప్ప, లేకపోతే ఆ ఉన్న విగ్రహానికిను బయట ఉన్న విగ్రహానికి ఏమీ తేడా లేదు. అక్కడ చెక్కాడు కాబట్టి మూర్తి రూపం కనపడుద్ది, అక్కడ చెక్కలేదు కాబట్టి రాయిలాగా కనపడుద్ది, అంతేనమ్మా. ఇప్పుడైతే మన దేవాలయాలకి శాస్త్రం అలా చెప్పింది, అమ్మవారి ఆలయాలకి యంత్ర ప్రతిష్టలు చేస్తారు కాబట్టి 100 గజాల దూరం ఉండాలి. వైష్ణవాలయానికి వెనకాల శివాలయానికి ముందు నిర్మాణం జరగకూడదు. అంత 100 గజాలు దూరంలో మనం ఏ ఇంటిదైనా నిర్మాణం చేసుకోవచ్చు అని రాస్తుందమ్మా. పూర్వం మహర్షులు చెప్పింది, ఇప్పుడు మనకు కొత్త కల్పించేది కాదు, అదే ప్రచారంలో ఉంది. సరే, చివరిగా ఏం చెప్తారు గురుగారు మా ప్రేక్షకులకు వాస్తు సిద్ధాంతం గురించి? వాళ్ళు నమ్ముతున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక మాటలో చెప్తారు. మీ ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, వాస్తుని గుడ్డిగా నమ్మొద్దు, అలాగే జ్యోతిష్యాన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. కొంచెం విచారణ చేసుకుని, యుక్తాయుక్త విచారణ అంటే ఏది మంచి ఏది చెడు అని చేసుకుని దానికి 1-4 సార్లు విచారించుకుని వెళ్ళటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి. అది మూర్ఖంగా పోతే ఇబ్బందులు పడతారు. సో ఈ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేదైతే ఇదే. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా. చూశారు కదా, వాస్తు శాస్త్రంలో కూడా మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. దానికి మన మీద ఎంత ప్రభావం ఉంది, వాస్తుశాస్త్రం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయా, ఇలాంటి అపోహల నుంచి బయటకు వచ్చి కొంతవరకు దాని గురించి అవగాహన కల్పించుకొని దానికి తగిన నిర్మాణాన్ని, మన జాతకానికి తగిన విధంగా నిర్మాణాన్ని చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అనేది గురువుగారు చెప్తున్నారు. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.